హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు క్యూపీఎఫ్పీ సాయిరామ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. హలో అండి సాయిరామ్ గారు, నమస్తే. నమస్తే అండి. యా, సో ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ మనకు ఒక పెద్ద రూల్ అయితే పాస్ చేశారు. అదేంటి అని H1B వీసా వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మనకి $1 lakh అనేది వాళ్ళు పే చేయాలి అని చెప్పేసి. సో దీని ఎఫెక్ట్ మనకు అక్కడ ఉంటున్న ఎన్ఆర్ఐస్కి కానీ, లేదంటే రీసెంట్గా అక్కడ వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి కానీ ఎలా ఎఫెక్ట్ పడుతుంది అంటారు అసలు? సెప్టెంబర్ 19న వైట్ హౌస్లో మీటింగ్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఒక రూల్ మీద అయితే సైన్ చేశారు, ఒక ఆర్డర్ మీద. సో వాళ్ళు అక్కడ ఆ మీటింగ్లో చెప్పింది ఏంటంటే H1B వీసా ద్వారా అమెరికాలో కనుక ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కంపెనీస్ పర్ వీసా హోల్డర్కి $1 lakh పే చేయాలి. అదే. సో అంటే జనరల్గా అక్కడ యూఎస్లో నార్మల్ యావరేజ్ సాలరీస్ 100K 120K అలా ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. సో 100K ఉండే వాళ్ళకి ఇంకొక 100K పెట్టి వీసా స్పాన్సర్ చేయాలి కంపెనీస్. అండ్ ఇది ఎవ్రీ ఇయర్ అన్నారు. సో ఆ వార్త వినగానే అసలు చాలా మంది అసలు వాళ్ళందరూ భయపడిపోయారు. ఎవ్రీ ఇయర్ అసలు ఎట్లా గడుపుతాం, అసలు వాళ్ళ ఆశలన్నీ చల్లా చెదిరైపోయాయి. అండ్ అసలు ఇంకోటి ఏం చెప్పారంటే అది సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి వస్తుంది అన్నారు. సో ఈ వార్త వినగానే చాలా మంది ఇండియాలో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరూ యుఎస్కి రిటర్న్ వెళ్ళిపోయారు. నాకు కొంతమంది క్లయింట్స్ ఇండియా వద్దాం అనుకున్న వాళ్ళు దుబాయ్ ఎయిర్పోర్ట్లో అక్కడికక్కడే ఆగేసి రిటర్న్ వచ్చి వెళ్ళిపోయారు. కనెక్టింగ్ ఫ్లైట్ అవ్వకుండా రిటర్న్ వెళ్ళిపోయారు. ఆ రోజు కనుక మీరు చూసింటే కనుక ఫ్లైట్స్ రేట్లు డబల్ అయిపోయాయి. అండ్ కొంతమంది అయితే ఈవెన్ పెళ్ళిళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఓకే. సో వన్స్ ఈ వీకెండ్ అవటం వల్ల వన్స్ నెక్స్ట్ మండేకి వచ్చేసరికి వైట్ హౌస్ కొంచెం క్లారిటీ ఇచ్చింది. ఇదేంటంటే ఎవ్రీ ఇయర్ కాదు, ఓన్లీ కొత్తగా ఎవరైతే H1B తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది. సో అసలు H1B వీసా అంటే ఏంటి? సో అమెరికాలో ఏంటంటే ఫైనాన్షియలైజ్ అయిన తర్వాత అమెరికాలో ఈ స్టెమ్ కోర్సెస్ వాటి రిలేటెడ్ కంపెనీస్ చాలా పెరిగిపోయాయి. కరెక్ట్. వీటికేమో అమెరికన్స్కేమో ఆ నాలెడ్జ్ లేదంతా. సో గ్లోబల్గా ఉన్న టాలెంట్ ఏమో అమెరికాలో తీసుకురావాలంటే కనుక ఈ H1B వీసా అనేది ఒక రూట్. సో H1B వీసా ద్వారా అమెరికాలో లేని టాలెంట్ని ఫర్ ఇండియాలో ఉండొచ్చు, చైనీస్లో ఉండొచ్చు, వీళ్ళ ద్వారా తీసుకునేవాళ్ళు. వీళ్ళకి స్పాన్సర్ చేసే వీసా H1B వీసా. సో ఈ H1B వీసాలో చూసినట్లయితే కనుక 72% ఇండియన్సే ఉంటారు. కరెక్ట్. అవును అవును. అండ్ రిమైనింగ్ ఒక 12% వరకు చైనీస్ వాళ్ళు ఉంటారు. అండ్ ఇండియాస్ లో కూడా చూసుకుంటే కనుక మెజారిటీ మన తెలుగు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఈ రోజు లాస్ట్ 4-5 years లో చూస్తుంటే కనుక చాలా మంది వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతూ మాస్టర్స్ అని చెప్పి యూఎస్ ఫ్లైట్ ఎక్కేవాళ్ళు. సో ఈ ట్రెండ్ లాస్ట్ 4 to 5 years పోస్ట్ కోవిడ్ చాలా బాగా పెరిగింది. దానికి రీజన్స్ ఏంటంటే కోవిడ్ టైంలో చాలా మంది ఇక్కడికి జాబ్స్ లేకపోవటం, అంతకుముందు యూఎస్కి వెళ్ళిన వాళ్ళేమో మంచి సాలరీస్ తో ఉంటాం, వీటిని చూసి చాలా మంది 21 నుంచి 23కి చాలా హెవీగా వెళ్ళారు. ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటూ వెళ్ళారు. అండ్ దీంతోనే ఏం చేశారంటే దీన్ని ఒక ఆపర్చునిటీ తీసుకొని H1 కోసం కన్సల్టెన్సీస్ పెట్టేవాళ్ళు. ఎవరైతే ముందు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఏంటంటే ఒక కన్సల్టెన్సీ పెడతారు, ఒక 4-5 పేరోల్ రన్ చేస్తారు. ఆ 4-5 పేరోల్ మీద ఒక్కొక్కరికి గంటకి ఇంత అని చెప్పేసి వీళ్ళు కమిషన్ తీసుకునేవాళ్ళు. ఓన్లీ కన్సల్టెన్సీస్ దీని ద్వారా చాలా బాగుపడ్డాయి. కొంతమంది ఏంటంటే జనరల్గా అమెరికాలో ఏంటంటే మన కోర్స్ అయిపోయిన తర్వాత ఓపీటీ అని ఇస్తారు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఇది 3 years ఉంటుంది. ఇది ఉండాలంటే జాబ్ ఉండాలి. సో మన కన్సల్టెన్సీస్ ఏం చేస్తున్నాయి, తెలుగు వాళ్ళు, నేను ఇండియన్స్ చాలా మంది ఇట్లానే చేస్తుంటారు, కన్సల్టెన్సీ ఉన్న వాళ్ళు వీళ్ళు ఫేక్ పేరోల్స్ రన్ చేస్తున్నారు. అంటే అక్రమంగా అమెరికాలో ఉండటానికి ఒక మార్గాన్ని క్రియేట్ చేస్తున్నారు. అండ్ H1 ఉన్న వాళ్ళకి జాబ్ పోయిన వాళ్ళకి కూడా వీళ్ళు మళ్ళీ మేము జాబ్ ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఏమవుతుందంటే H1 తీసుకొచ్చింది ఏంటంటే హైలీ స్కిల్డ్ వాళ్ళు అమెరికాలోకి రావాలి. అది రాను రాను ప్రాక్టికల్గా ఏమైపోయింది, అమెరికాలో ఉండటానికి బేసిక్ వేజెస్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. నార్మల్గా ఒక యావరేజ్న ఎంట్రీ లెవెల్ వాళ్ళు మన ఇండియన్స్ $66K పనిచేస్తున్నారు. అదే అమెరికన్స్ అయితే కొంచెం ఎక్కువ, అబౌవ్ $80K వాళ్ళు పనిచేస్తారు. మన వాళ్ళు ఏంటంటే చీప్గా వస్తున్నారు. సో కంపెనీస్ ఏం చేస్తున్నాయి, చీప్గా వస్తున్నాయి కాబట్టి హైర్ చేసుకుంటున్నారు. సో దాని ఉద్దేశమే మారిపోతుంది. కాబట్టి అమెరికా ఏం చేసిందంటే అసలు ఎంట్రీ లెవెల్ వాళ్ళకి కొత్తగా H1B వీసాని ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పేసి ఇట్లా చేశారు. కానీ ఇలా అయితే మరి అందరు చాలా మంది తగ్గిపోతారు కదా, నార్మల్ గా ఇప్పుడున్న పర్సంటేజ్ అయితే వెళ్ళరు కదా. వాళ్ళ ఉద్దేశం కూడా అది. సో ఇక్కడ ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి రావాలి. హైలీ స్కిల్డ్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళకి మేనేజ్మెంట్ లో ఉండేవాళ్ళు, VCs గా ఉండేవాళ్ళు, డైరెక్టర్స్ లెవెల్లో ఉండేవాళ్ళు, సీనియర్ ప్రాజెక్ట్ లో ఉండేవాళ్ళు,
వాళ్ళకి ఏంటంటే హై స్కిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 400K 500K పే చేస్తారు. మా అయితే కంపెనీస్ అగ్రిమెంట్ పెట్టుకోవచ్చు, నేను 3 years H1B స్పాన్సర్ చేస్తాను, $1 lakh పే చేస్తాను, ఎవ్రీ ఇయర్ నీ సాలరీ కట్ చేసుకుంటాను, అట్లా చేయొచ్చు. బట్ ఎంట్రీ వాళ్ళకి, మిడ్ లెవెల్ వాళ్ళకైతే ఇమీడియట్ గా ఎఫెక్ట్ ఇప్పుడు పడుతుంది. చాలా స్టాప్ అయిపోతాయి అయితే, ఇక్కడ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా మంది ఫిల్టర్ అయిపోతారు అయితే. అసలు కంపెనీస్ కి అసలు వయబుల్ కాదు. ఎందుకంటే ఈవెన్ చాలా మంది నేను చూస్తున్నాను $80K పని చేస్తున్నారు, వాళ్ళకి 100K ఎవరు ఇస్తారు? రైట్. సో అండ్ మన వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే ఆ F1 వీసా మీద వెళ్ళి అక్కడ సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు, వాళ్ళకి కూడా అసలు ఇది చాలా అశనిపాతంలా తయారవుతుంది. ఎందుకంటే కొంతమంది ఇక్కడ క్లారిటీ లేదు, F1 నుంచి H1 కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు $1 lakh కట్టాలా లేదా. ఒకవేళ కట్టాల్సి వస్తే కనుక వాళ్ళకి ప్రెసెంట్ అంతకు ముందు లాగా ఏంటంటే, నేను ఏదో కోర్స్ చేస్తాను పార్ట్ టైమ్ లో యూనివర్సిటీలో చేసేసి ఆడుతూ పాడుతూ నేను మాస్టర్స్ కంప్లీట్ చేసుకుంటాను, తర్వాత ఏదో ఒకటి ఆన్లైన్ లో కోర్స్ చేస్తాను, ఇంటర్వ్యూ తెచ్చి పాస్ అవుతాను, తర్వాత ప్రాక్సీని పెట్టుకుంటాను ఇండియాలో, లేదా ఎక్కడైనా ప్రాక్సీని పెట్టుకొని రన్ చేస్తా అంటే అసలు ఇలాంటివి అయితే వర్కౌట్ అవ్వవు. సో వాళ్ళు హైలైట్ టాలెంట్ అయితే తెచ్చుకోవాలి, అప్గ్రేడ్ అవ్వాలి. అండ్ చాలా మందికి మనకు ఫినాన్షియల్ వైజ్ గా చూసుకుంటే కనుక, ఫినాన్షియల్ ప్లానింగ్ వైజ్ గా చూసుకుంటే కనుక ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. కరెక్ట్, అవును. సో చాలా మందికి ఏంటంటే ఇక ఫ్యూచర్ అర్థమైపోయింది, ట్రంప్ కానీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎప్పుడైనా కానీ మీరు వెళ్ళిపోమంటే ఏంటి, ఉన్న పలంగా అన్ని ఖాళీ చేసుకుని తిరిగి రావాల్సిందే. మీకు చెప్తాను, నాకు మొన్న ఒక క్లయింట్ ఫోన్ చేశారు. సో ఆయన ఇండియా వచ్చారు, ఆయన నాతో 2019 నుంచి ట్రావెల్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ వి క్రియేటెడ్ $2 million వెల్త్. అందులో ఆయన బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు. ఈ విషయం వినగానే ప్యానిక్ అయిపోయి మిడ్ నైట్ నాకు కాల్ చేశాడు. సో మీకు ఎందుకంటే మీరు వరీ అవుతున్నారు, ఒకవేళ వచ్చేయాలనుకుంటే తిరిగి వచ్చేయండి. ఆల్మోస్ట్ $2 million అంటే 18 crores ఉంటుంది. ఈ రోజు నేను SWP పెట్టినా కానీ మీకు 1.2 crores వస్తుంది ఇయర్లీ. మీరు చిన్న జాబ్స్ తెచ్చుకున్నా కానీ ఇంకొక 30 lakhs బౌత్ వైఫ్ అండ్ హస్బెండ్ మంచి టాలెంటెడ్ తెచ్చుకున్న 1.5 crores అవుతుంది ఇయర్లీ. సో ఇట్స్ ఎ గుడ్ ఇన్కమ్ ఇండియాలో. సో మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఫినాన్షియల్గా బాగానే ప్లాన్ చేశాను. ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కూడా మన పోర్ట్ఫోలియో తట్టుకునేటట్లే ఉంది, మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఏమైనా మానేయమంటే మీరు ఈజీగా వచ్చేయండి. సో అట్లా చెప్పాము. ఇది ఎవరికైతే వస్తుందంటే చాలా మంది ఏంటంటే ఎంట్రీ లెవెల్లో జాబ్ చేసుకొని అసలు ఎమర్జెన్సీ ప్లానింగ్ చేసుకోని వాళ్ళు చాలా మంది నేను చూస్తుంది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి లేట్ 20s లో జాబ్ వచ్చేస్తుంది, ఇక అక్కడ నుంచి మొత్తం రియల్ ఎస్టేట్ లో పెట్టేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇండియా తిరిగి వస్తారు అనుకోండి, ఉన్నదంతా రియల్ ఎస్టేట్ లో ఉంటుంది, క్యాష్ ఫ్లో రాదు. సో వీళ్ళు చాలా హెవీగా ఇబ్బంది పడుతుంటారు, ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకైతే. మన NRIs కూడా ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్ గా ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఎలా రియాక్ట్ అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం వేరే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడుతున్నాం. ఆ స్టేజ్ మారినంత వరకు ఇలాంటి షాక్స్ అయితే వస్తూనే ఉంటాయి. బట్ ఇది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చేమో అందరికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. అసలు ఇది చాలా క్రిటికల్ అండి. ఆ రోజు కనుక సిచ్యువేషన్ చూసింటే గనక అసలు చాలా మంది అసలు పడుకొని కూడా పడుకోలేదు. ఇండియాలో వాళ్ళ ఫ్యామిలీస్, అక్కడ వాళ్ళు, ఎందుకంటే జాబులు పోతాయని లిటరల్లీ డిసైడ్ అయిపోయారు. అండ్ ఇంకోటి చాలా మంది ఏంటంటే ఈఎంఐస్ తీసుకుని ఉన్నారు. సో ఆ ఈఎంఐస్ ఎలా పే చేయాలి, అక్కడేమో హౌసెస్ తీసుకున్నారు, వాళ్ళకున్న జనరల్ గా అందరూ ఏంటంటే ఒక గోల్స్ పెట్టుకుంటారు, దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటారు. అవన్నీ షాటర్ అయిపోయినట్లు కనిపించాయి. సో ఇప్పటికైనా మన వాళ్ళు ఏంటంటే ప్లానింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఇండియాకి రిటర్న్ వచ్చే ప్లాన్ అనేది, ఒకవేళ వాళ్ళకి థాట్ ఏంటంటే కొన్నాళ్ళు అక్కడ వర్క్ చేసి నేను ఇండియాకి వచ్చేస్తా అంటే కనుక దాన్ని ఇమీడియట్ గా యాక్షనబుల్ గా పెట్టుకోవాలి. రైట్. నేను తర్వాత ఒక 2 years తర్వాత చేసుకున్నాను ఇలా అంటే కనుక రేపు ఏదైనా రోజు మీకు వీసాని రిజెక్ట్ అయితే పరిస్థితి ఏంటో చూసుకోవాలి. రైట్. సో ప్లానింగ్ చేసుకుని ప్రాపర్ గా ప్రిపేర్ అయి ఉండాలి అని అంటున్నారు. ఎస్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.